యాక్టివిటీ మీద ఇంట్రెస్టెడ్ ఉందో ఆ యాక్టివిటీని వాళ్ళతో ఎక్కువ చేయించండి. టేబుల్స్ అనేది నేర్చుకుంటారు. సో ఆ ట్రిక్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గా అయితే పిల్లలు ఎక్కువసేపు చూస్తారు. ఆ ఎక్కువసేపు చూడకుండా కొంచెం టైంని అయితే మనం తగ్గించవచ్చు. సో ఇది డన్ అనమాట. సో ట్రిక్ అయితే బాగుంది. ఇలా కూడా మనం పిల్లల్ని ఎంగేజ్ చేసి ఉంచవచ్చు. లూడో సో అలాంటివి కూడా మనం పిల్లలతో ఆడితే బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? సో అందరు ఎలాగున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే బాగున్నాను, ఇంకా అందరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ నేను ఏ షూట్ చేయబోతున్నానంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే అందరి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా. సో మదర్కి చాలా టెన్షన్గా ఉంటుంది అనమాట, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు డిజిటల్ స్క్రీన్కి చాలా అడిక్ట్ అయిపోయారు. వాళ్ళకి డిజిటల్ స్క్రీన్కి ఎలా అవాయిడ్ చేయాలి, నెక్స్ట్ ఏంటంటే మనం వాళ్ళకి ఎలా ఎంగేజ్ చేసి ఉంచాలి అనేది నేను ఈ వీడియోలో ఈరోజు షూట్ చేయబోతున్నాను. ఎందుకంటే యాజ్ ఏ మదర్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. సో మేబీ నేను ఇప్పుడు యూజ్ చేసిన ట్రిక్స్ మీకు యూజ్ అవుతుంది, మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఆ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ఇంకొందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ చాలామందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. మనం పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేసి ఉంచాలి. హాలిడేస్లో పిల్లలు బయట ఆడడానికి వెళ్తారు, బట్ ఏంటంటే కొన్ని టైం వరకే వెళ్తారనమాట. సో ఈవినింగ్ టైంలో అయితే వాళ్ళు బయట అవుట్ సైడ్ గేమ్స్కి వెళ్తారు. బట్ డేలో అంతా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఏంటంటే హాలిడేస్ వచ్చేసింది, ఇంకా ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయాయి కదా, మేము టీవీ చూస్తాం, మొబైల్ చూస్తాం అంటారు. సో టీవీ మొబైల్కి వాళ్ళకి అడిక్ట్ చేయకుండా, వాళ్ళకు ఆ టీవీ మొబైల్ చూడకుండా అవాయిడ్ చేసి మనం కొన్ని సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి వాటికి ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి అవి చేస్తారనమాట. నేను 100% చెప్పట్లేదు పిల్లలు అసలు డిజిటల్ స్క్రీన్ని యూజ్ చేయరని, చేస్తారు. బట్ చెప్పిన ఈ ట్రిక్స్ యూజ్ చేస్తే పిల్లలు కొంతసేపటి వరకైనా డిజిటల్ స్క్రీన్ నుంచి దూరంగా ఉంటారు. సో అవి ఏంటంటే ఇవన్నీ మా అబ్బాయి, వీడు ఇప్పుడు 5th స్టాండర్డ్ అయిపోయింది, ఇప్పుడు 6th వెళ్తాడు అనమాట. వీడికి ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయి, సో ఇక్కడ ఏంటంటే మేమున్న ఏరియాలో ఏంటంటే ఎగ్జామ్స్ ఎర్లీగా కండక్ట్ చేసేస్తారనమాట. మార్చ్ 1st వీక్లో అయితే మా అబ్బాయివి ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయి, నేను మా అబ్బాయిని ఎలా ఎంగేజ్ చేసి ఉంచుతానంటే, పిల్లలకి ఎవరికైనా సరే టేబుల్స్ అనేది కొంచెం ప్రాబ్లమ్గా ఉంటుంది కదా. వాళ్ళు రాయడం అయితే రాసేస్తారు, బట్ చెప్పాలన్నప్పుడు కొంచెం స్టక్ అవుతుంటారు. సో వాళ్ళకి ఏడ్ చేయాలంటే టేబుల్స్ అనేది రిపీటెడ్గా రాయించాలన్నమాట. సో ఇలా మా అబ్బాయి అయితే టేబుల్స్ రాశాడు. సో వాళ్ళకి టేబుల్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగించాలి, కొన్ని టేబుల్స్ ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. సో ట్రిక్స్ అనేది వాళ్ళకి ఒకసారి నేర్పించేస్తే వాళ్ళు ఇంకా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయి టేబుల్స్ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటారు. అంటే నెక్స్ట్ ఇంకేటి వస్తుంది, ఇంకేటి నేర్చుకోవచ్చు అన్న ఎక్సైట్మెంట్ ఉండాలి. పిల్లలకి ఎప్పుడైనా ఎక్సైట్మెంట్ ఉంటేనే వాళ్ళు ఏదైనా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటారు. సో ఫేవరెట్ సెట్ అంటే కొన్ని టేబుల్ ట్రిక్స్ అనేది చూపిస్తాడు. ఆ ట్రిక్స్ అనేది కొన్ని వాడు ఓన్గా చేశాడు, కొన్ని ఏమో యూట్యూబ్లో చూశాడు కదా. సో ఏ టేబుల్స్ నువ్వు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నావు? 8 ఇంకా 9. మిగిలిన నువ్వు ఓన్గా క్రియేట్ చేసుకున్నావా? ఇప్పుడు ఏ టేబుల్ చూపించబోతున్నావు? 8 టేబులా? ఓకే, ఇప్పుడు నేను 8 టేబుల్ ట్రిక్ రాయబోతున్నాను. 8 టేబుల్ ట్రిక్ రాయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నార్మల్ ఎగ్జాక్ట్ నెంబర్స్ రాసుకోవాలి 8 వరకు. దాని మధ్యలో 4 రిపీట్ చేయాలి. అంటే 0 1 2 3 4 4. సో 4 2 times రిపీట్ చేస్తారు. నార్మల్గా అయితే 4 ఏమో 2 times రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఏమో 0 to 8 వరకు కంటిన్యూ నెంబర్స్ రాయాలి. ఈవెన్ నెంబర్స్ రాసుకోవాలి. ఓకే, 0 to 0 నుంచి ఈవెన్ నెంబర్స్ రివర్స్ నుంచి రాసుకొని రావాలి. ఓకే, 0 to 4 6 8. దాని తర్వాత దీని నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి. 0 ఓకే 2 4 6 8. కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఓకే, సో ఈజీగా చేశారు, బట్ కరెక్ట్ కూడా వచ్చింది. 8 1. సో ఇది డన్ అనమాట. సో ట్రిక్ అయితే బాగుంది. 9 టేబుల్ కూడా ట్రిక్ ఉందా? ఓకే, 9 టేబుల్ దీనికైనా ఈజీ ట్రిక్ ఉంది. ఓకే, ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 9 టేబుల్స్ అయితే సీరియల్గా రాశాడు అనమాట, మల్టిప్లైస్ చేసి. ఇప్పుడు దాని తలకు ప్రొడక్ట్ ఏట్ వస్తుంది రాస్తాడు. ఓకే చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నార్మల్ నంబర్స్ 0 నుంచి 9 వరకు రాసేది. ఓకే, ఏ టేబుల్ రాసినా ఆ టేబుల్ అయితే 0, ఏ టేబుల్ రాసినా 0 నుంచి ఆ టేబుల్ నంబర్ వరకు రాయాలి. ఓకే, 0 1 2 3 4 5 6 7
8 and 9. ఓకే నెక్స్ట్ ఇక్కడ 0 రివర్స్ రాయాలి. ఓకే రివర్స్ 0 to 0 to 9 వరకు. ఓకే వెరీ 0 వెరీ ఈజీ ట్రిక్ కదా ఇది. 1 2 3 4 4 5 6 7 8 9 ఫినిష్. ఓకే చాలా సింపుల్ ట్రిక్ ఇది అయితే. 0 to 9 రాయాలి, రివర్స్ 0 to 9. ఓకే టేబుల్ ట్రిక్ వచ్చు నీకు? 18 టేబుల్ వచ్చు, ఇంకా 19 టేబుల్ వచ్చు. ఓకే సో అది కూడా రాస్తావా? యా. ఓకే అయితే రాస్తావు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు 18 టేబుల్లో 18 వన్స్ నుంచి 18 5 వరకు గుర్తుంచుకోవాలి టేబుల్స్. ఓకే అది మెమరైజ్ చేసుకోవాలి. దాని తర్వాత 18 into 6 నుంచి 18 into 10 వరకు ట్రిక్ ఉంది. ఓకే చెప్పు ఎలాగా? సో 18 టేబుల్ 5 మల్టిపుల్ వరకు రాయాలి. 18 1s are 18, 18 2s are 36, 18 3s are 54, 18 4s are 72, 18 5s are 90. ఓకే యూట్యూబ్ లో చూసావా? నో, నేను ఓన్ చేసుకున్నాను. ఓకే 18 ఇంకా 19. ఓకే చూడు. సో మా అబ్బాయి ఏంటంటే అది కొంచెం టేబుల్స్లో కొంచెం డౌట్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఈ ట్రిక్ నేర్చుకున్న దగ్గర నుంచి వాడైతే చాలా ఈజీగా టేబుల్స్ అవి రాసేస్తున్నాడు. తర్వాత మల్టిప్లికేషన్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తున్నాడు. సో మేబీ ఇది మీ పిల్లలకు కూడా యూజ్ అవ్వచ్చు. సో చూపించు. సో ఇప్పుడు 18 టేబుల్ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 18 ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ అన్నిట్లో 1 1 1 1 1 రాసేసుకోవాలి. ఓకే 18 5 తర్వాత నుంచి 18 6 నుంచి 10 వరకు 1 1. ఓకే ఫస్ట్ స్టార్టింగ్ 1 1 రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? దాని తర్వాత ఇక్కడ 18 ఉంది కదా, ఫస్ట్ డిజిట్ ఏదైనా ఉంటుందో దానికి మైనస్ చేసేసుకోవాలి, -1. ఓకే సో ఫస్ట్ డిజిట్లో ఫస్ట్ డిజిట్కి -1 చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ 1 ఉంది కాబట్టి 1కి మైనస్ చేస్తే 0. ఓకే 0. ఇప్పుడు 18 6 ఆన్సర్ వస్తుంది 108. ఇక్కడ ఫస్ట్ ఉన్న డిజిట్ని 1తో మైనస్ చేసి అది ఏదైతే వస్తుందో అది రాయాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏ డిజిట్ ఉందో ఆ డిజిట్ రాసేయాలి. ఓకే తర్వాత దీంట్లో ఫస్ట్ డిజిట్ ఉంది 2, సారీ 3, దీనికి మైనస్ చేస్తే 2 3 - 1 2. సో అక్కడ రాయాలి 2, ఇంకా సేమ్ డిజిట్ 6. ఓకే 5 4 44, ఇంకా ఇక్కడ 7 ఉంటే ఇది అవుతుంది 62, ఇంకా ఇక్కడ 90 ఉంది కాబట్టి 90 - 1 8, 9 - 1 8, 9 - 1 8, 0. ఓకే వెరీ నైస్. నెక్స్ట్ 19 టేబుల్ ట్రిక్. ఇది కూడా కొంచెం ఈజీయే. ఓకే ఫస్ట్ ఆడ్ నెంబర్స్ రాసేసుకోవాలి. ఓకే 19 టేబుల్ కాబట్టి మనం 1 నుంచి 19 వరకు ఎన్నైతే ఈ ఆడ్ నంబర్స్ ఉన్నాయో అవన్నీ రాసుకోవాలి. ఓకే 1 3 5 7 9 11 13 15 17 19. ఓకే 1 to 19 ఎన్నైతే ఆడ్ నంబర్స్ ఉన్నాయో అవన్నీ రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? దాని తర్వాత రివర్స్ అంటే 9 నుంచి 19 నుంచి ఇక్కడ 0 పెట్టి ఇక్కడ 9 వరకు రాసుకోవాలి సేమ్. ఓకే 0 to 9 రాసుకోవాలి. 0 నుంచి 9 వరకు సీరియల్ నంబర్స్ రాసుకోవాలి. ఓకే 0 1 2 3 4 5 6 7 8 and 9. ఓకే సో మనం ఏంటంటే 9 నుంచి 0 వరకు డిసెండింగ్ ఆర్డర్ రాసుకున్నా సరిపోతుంది. 9 8 7 6 5 4 3 2 1 0. ఓకే సో ఇంతేనా? ఇంకేటి వచ్చా మీకు? ఆల్రెడీ ఇంకేంటంటే 1 టేబుల్ అందరికి తెలిసిందే. 2 టేబుల్ కూడా చాలా ఈజీ. 2 3 టేబుల్ ఈజీ, అది ఆటోమేటిక్గా చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 10 టేబుల్ ఈజీ, 11 టేబుల్ ఈజీ, 20 టేబుల్ ఈజీ, అలాగే 25 టేబుల్ కూడా చాలా ఈజీ అనమాట. సో ఇది వచ్చేసి వీడు నేర్చుకున్న ట్రిక్స్. చాలామంది పిల్లలకి టేబుల్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఇలాంటి ట్రిక్స్ నేర్చుకుంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎక్సైటెడ్గా అయ్యి నేర్చుకుంటారని నా ఫీలింగ్. సో మా అబ్బాయి అయితే అలాగే నేర్చుకున్నాడు. మేబీ మీ పిల్లలు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేంటి నేర్పిస్తున్నాను, ఇంకేంటి చేయబోతున్నాము అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో టేబుల్ ట్రిక్స్ అయితే చూపించాను కదా, అదొక వే అనమాట పిల్లలకి ఎంగేజ్ చేసి ఉంచడానికి. నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకేంటంటే హ్యాండ్ రైటింగ్ చాలామంది పిల్లలు బాగోవు కదా. సో మనం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఎలా బాగా రాయాలి ఏంటని వాళ్ళు కొంచెం మోటివేట్ చేసి హ్యాండ్ రైటింగ్ బుక్స్ అవి ఉంటాయి కదా, సో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం ఇలా కూడా ఒక వే. ఇది ఒక వే అనమాట పిల్లలకి ఎంగేజ్ చేసి ఉంచడానికి. సో చూడండి ఇక్కడ మా అబ్బాయి ఏమో ఇలాగ హ్యాండ్ రైటింగ్ అవన్నీ రాస్తాడు. సో ఇది ఒక వే అనమాట పిల్లల్ని మనం ఎంగేజ్ చేసి ఉంచడానికి. సో ఇవన్నీ ఇంకా రాయలేదు, ఇంతవరకే రాశాడు. ఇలా కూడా మనం పిల్లల్ని ఎంగేజ్ చేసి ఉంచవచ్చు. డ్రాయింగ్ అంటే వీడికి చాలా ఇంట్రెస్ట్. సో మ్యాక్సిమం చాలామంది పిల్లలకి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా. సో
ఇలాగ వాళ్ళ దగ్గర కామన్ డ్రాయింగ్ కిట్స్ అన్నీ ఉంటుంది. సో దాంతో వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్టింగ్ డ్రాయింగ్ చేయించడం ఏది ఇష్టం అంటే డ్రాయింగ్ అని చెప్పట్లేదు, పిల్లలకి ఏ యాక్టివిటీ మీద ఇంట్రెస్టెడ్ ఉందో ఆ యాక్టివిటీని వాళ్ళతో ఎక్కువ చేయించండి. కూడా పిల్లలేమో ఎంగేజ్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే మొబైల్స్, టీవీస్ గట్రా తక్కువ చూస్తారు అనమాట. సో ఇవి కొన్ని మా అబ్బాయి డ్రాయింగ్స్. అదే వాడు కొంచెం వాడు టైం స్పెండ్ చేయడానికి డ్రాయింగ్స్ అవి వేస్తుంటాడు. సో ఇదనమాట. ఇవి ముందేసినవి, ఇవి లాస్ట్ ఇయర్వి. తర్వాత ఈ ఇయర్ అయితే ఇంకా వేయలేదు, ఇవన్నీ లాస్ట్ ఇయర్ డ్రాయింగ్స్. ఇంకా ఇక్కడ కూడా కొన్ని డ్రాయింగ్స్ అవి ఉన్నాయి, వేస్తున్నాడు అనమాట. ఇలాగా ఏముంది అంతే, వాళ్ళకి క్రియేటివిటీ అనమాట. వాళ్ళు ఏంటి చేయాలనుకుంటున్నారో అనేది మీరు వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఏంటంటే అది చాలా ఎక్సైటెడ్గా చేస్తారు. పిల్లలు అవుట్డోర్ గేమ్స్ ఎలాగ వెళ్తారు, అవుట్డోర్ గేమ్స్ ఆడుతుంటారు. వాళ్ళు ఆడినప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు కొంచెం టైం స్పెండ్ చేయాలి. లైక్ బ్యాడ్మింటన్ షటిల్ కోర్క్ ఆడారు అనుకోండి, సో అప్పుడు మనం వాళ్ళతో పాటు వెళ్ళి ఆడితే వాళ్ళు కొంచెం ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. ఓకే, పేరెంట్స్ కూడా మాతో టైం స్పెండ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ ఇంకేంటంటే కొన్ని ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, లైక్ క్యారమ్, లూడో. సో అలాంటివి కూడా మనం పిల్లలతో ఆడితే బాగుంటుంది. నేను మా అబ్బాయి ఏడ్ చేస్తూ ఉంటాం, హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ కూడా ఆడుకుంటారు. సో అతను మ్యాక్సిమం ఆఫీస్కి వెళ్ళిపోతారు, అతనికి టైం ఉండదు. కాబట్టి మేము ఇద్దరం ఏంటంటే ఇంకో లూడో ఆడతాం, లేదంటే ఇక స్నాక్ అండ్ ల్యాడర్ ఇలాగ ఆడతాను అనమాట. టైం స్పెండ్ చేస్తాను. ఇదంటే మా అబ్బాయి ఏంటంటే ఫోన్ చూడ్డా అంటే చూస్తాడు, కానీ చాలా తక్కువ, ఒక హాఫ్ అన్ అవర్ అంతే. అది కూడా చాలా రేర్గా ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. ఆ హాఫ్ అన్ అవర్ టైంలో కూడా వాడు ఏంటంటే ఇలాగ టేబుల్ ట్రిక్స్ అని, తర్వాత కొన్ని డ్రాయింగ్ పెయింటింగ్స్ అని అవన్నీ చూస్తుంటాడు. చిన్నప్పుడు మీకు గుర్తుంటుంది, చిన్నప్పుడు మనం మామూలు బుక్స్తో గట్రా ఆడుతుంటాం కదా, ఇలాగ క్రాస్, జీరో పెట్టడం. ఇది ఇలాగా దీనికి బాక్స్ ఉంది. సో ఇలాగ ఇది ఆడడం అనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం ఐడియాలజీ పెరుగుతుంది దీనివల్ల. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి ఇలా రూబిక్స్ క్యూబ్ ఏంటంటే పిల్లలకి ఇలా రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం కూడా నేర్పించండి. దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. ఎవరి పిల్లలకైతే రాదు, అది యూట్యూబ్లో చాలా ఈజీ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాడు. సో ఆ ట్రిక్స్ బట్టి వాళ్ళకి నేర్పించవచ్చు. మా అబ్బాయికి అయితే వచ్చు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం. నేను వాడికి ఇంకెలా మోటివేట్ చేస్తాను అంటే నేను వాడికి ఒక టార్గెట్ ఇస్తాను అనమాట. ఈ చాలా తక్కువ సెకండ్స్లో నువ్వు ఎలా సాల్వ్ చేయగలవు, తర్వాత నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ మోడ్స్ చేసి దానికి ఎలా సాల్వ్ చేస్తావు అనేది నేను వాడికి చెప్తుంటాను. పిల్లలకి ఈ ఫ్రీ టైంలోనే మంత్రాలు నేర్పించడం, తర్వాత శ్లోకాలు నేర్పించడం అవి కూడా చేయండి. దానివల్ల కూడా పిల్లలకి డివోషనల్ వైబ్ చాలా ఎక్కువ వస్తుంది, మైండ్ కామ్గా ఉంటుంది. యోగా ఎక్సర్సైజ్ అంటే పిల్లలు చేయరు, సో అది చేయమని కూడా నేను చెప్పట్లేదు, ఎందుకంటే పిల్లలు చేయరు. చేసిన వెంటనే దేవుడి దగ్గర కొంతసేపు కూర్చొని కొన్ని మంత్రాలు చదవడం, శ్లోకాలు చదవడం, తర్వాత దేవుడు బుక్కులు ఉంటాయి కదా, సో బుక్కులు చదవమని చెప్పడం. ఇలాగ మనం కొంచెం పిల్లలకి డివోషనల్ వైవ్ కూడా ఇవ్వచ్చు. చిన్న వర్క్స్ కూడా నేర్పించాలి, చిన్న వర్క్ కూడా పిల్లలకి నేర్పించాలన్నమాట, డైలీ వర్క్స్. సో సో ఈడైతే కానీ నేను మాట్లాడే లోపల సాల్వ్ చేస్తాడు. ఇంకేంటంటే పిల్లలు ఫుల్గా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నట్టు వాళ్ళు చిన్న వర్క్స్ వాళ్ళకి చేయించడం నేర్పించాలి. అలాగనమాట. నేనైతే మా అబ్బాయికి ఇలా ట్రైన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ చాలామందికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా యూజ్ఫుల్ అయిందో సో చాలామందికి కూడా యూజ్ఫుల్ అవ్వచ్చు. చాలామంది వరకు నా వీడియో చేరాలంటే మీరు షేర్ చేస్తేనే అది నా వీడియో చాలామంది వరకు చేరుకుంటుంది. సో ఈ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.